హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు బిఏ లెర్నర్. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి ఆర్ఆర్‌బీ జేఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో, మనకి ఓవరాల్‌గా ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలాంటి ఇంపార్టెన్స్ అనేది తీసుకోవాలి? అండ్ మెయిన్‌లీ ఫోకస్డ్ ఏరియాస్ ఏంటి? అనేది సో, ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మెయిన్‌లీ వచ్చేటప్పటికి మనకి ఏం తెలియాలంటే సో, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలియాలి. సో, మన ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ ఏంటి అనేది మీరు ఒక బుక్‌లో నోట్ జేసుకోవడమో గాని, లేదంటే సో, మీ ఆర్ఆర్‌బీజేఈ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్. సో, మీ ప్రింటౌట్స్ గానీ, సిలబస్ ప్రింటౌట్ గానీ, లేదంటే సో, ఒక నోట్‌బుక్‌లో మీరు రైట్ డౌన్ జేసుకొని, సో, కంప్లీట్ అయిన దాన్ని చాప్టర్స్‌ని టిక్ పెట్టుకోవడం అలా చేసుకుంటే, సో, మీకు ఏంటంటే కొంచెం రిలీఫ్ అనిపిస్తదన్నమాట. సో, ఇన్ని కంప్లీట్ చేసాం ఇలా అని. సో, మెయిన్‌లీ ఏంటంటే వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ మెయిన్‌లీ వచ్చేటప్పటికి టెక్నికల్ మీద మెయిన్ ఫోకస్ చేయండి. ఎందుకంటే టెక్నికల్ వచ్చేటప్పటికి మనకి 100 మార్క్స్ అనేది సో, అలొకేట్ చేశారు కదా! సో, మెయిన్‌లీ ఫోకస్ ఆన్ వెయిటేజ్. వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్‌ని ప్రిఫర్ చేయండి. అండ్ టైమ్ మేనేజ్‌మెంట్. సో, మనం ఎంత చదివామని కాదు. సో, టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. మనం ప్రాక్టీస్ బట్టి టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి మనకి. ఓకే. అండ్ మెయిన్ వచ్చేటప్పటికేంటంటే, సో, మనకి థియరీ పార్ట్ ఒక 80%, 70% అడిగితే 30% వచ్చేటప్పటికి సో, మనకి ప్రాబ్లమ్స్ అనేవుంటాయి. ఓకే. సో, ఇలా ఏంటంటే మనకి షార్ట్ కట్ మెథడ్స్ గాని, సో, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఐడియాస్ అనేవి ఉంటాయి కదా! సో, అలాగా అండ్ సో, ఫాస్ట్ స్పీడ్ మ్యాథ్స్ అనేది నేర్చుకోవాలి. మన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలంటే స్పీడ్ మ్యాథ్స్ అనేది కంపల్సరీ. సో, మనకు ట్రిక్స్ ఉంటాయి కదా! మ్యాథ్స్. సో, అవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తా ఉండాలి. సో, స్పీడ్ బ్యాక్స్ వల్ల ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయగలం. అండ్ అప్రాక్సిమేట్ వాల్యూస్ ఉంటాయి. సో, మనకి ఎంసీక్యూసే కాబట్టి ఒక్కొక్కటి ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సో, ఒక్కోటి ఎలిమినేట్ చేసుకుంటా సో, రైట్ ఆన్సర్ అనేది మనం పెట్టుకోవచ్చు. అండ్ టెక్నికల్ నాలెడ్జ్ మీద ఒక ఇన్ డెప్త్ ఐడియా అయితే మీకుండాలి. ఫస్ట్ వచ్చేటప్పటికి కోర్ టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏంటి? సో, మనం ఫస్ట్ ఏం స్టార్ట్ చేయాలంటే సో, ఫస్ట్ వచ్చేటప్పటికి మీకు హై వెయిటేజ్ ఏదుందో సో, దాన్ని ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. సో, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ మెషిన్స్ నుంచి స్టార్ట్ చేయండి. సో, ఎలక్ట్రికల్ మెషిన్స్ వచ్చేటప్పటికి ఒక 20 మార్క్స్ అలా ఉంటాయి కదా! సో, అలా వెయిటేజ్ బట్టి సో, మనం ఒక 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసాం. సో, అందులో ఒక 30 మార్క్స్ అన్నా మనం వచ్చేలా ఉన్న సబ్జెక్ట్స్ అనేవి మనం ఫస్ట్ చూజ్ చేసుకోవాలి. అండ్ సో, అందులో కాంప్లెక్స్ టాపిక్స్ ఏంటి? అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? సో, ఒక చాప్టర్ ఉంది. చాప్టర్ వైస్ మీరు కంప్లీట్ చేయండి. సో, ఆహ్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్‌ని ఒక నోట్స్‌లో మీరు రైట్ డౌన్ చేసుకోండి. ఓకే. సో, మెయిన్‌లీ మనం ఏది తీసుకున్నా సపోజ్ ఒక మెషిన్ తీసుకుంటే దాని అప్లికేషన్స్ ఎక్కడ? సో, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నారు? సో, దాని లాసెస్ ఏంటి? ఇవన్నీ మీరు ఒక టాపిక్ తీసుకొని సో, ఇది 100% మీరు దాని కోసం తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేప్పటికి ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ అంటే ఓన్లీ ఒకవేళ అన్నీ రెఫర్ చేయలేకపోయినా 2019 ప్రీవియస్ పేపర్స్ అయితే మీరు ప్రిఫర్ చేసి సో, అందులో కామన్‌గా మనకి ఏం అడుగుతున్నాడు? అసలు క్వెషన్స్ ఏం అడుగుతున్నాడు? అండ్ సో, లాస్ట్ ఇయర్ ట్రెండ్ ఏంటి? అంటే లాస్ట్ ఇయర్‌లో ఎక్కువగా ప్రిఫర్ చేసిందేంటి? ఏ సబ్జెక్ట్‌ని ఎక్కువ ప్రిఫర్ చేశాడు? అండ్ సో, ఎందులో మనం చదివితే మన సక్సెస్ రేట్ అనేది ఎక్కువుంటుంది. సో, మనం అంటే ఎలిజిబుల్ అవ్వగలం. సో, ఏ సబ్జెక్ట్ చదివితే మనం టోటల్ స్కోర్ ఎక్కువ స్కోర్ అనేది గెయిన్ చేయగలం అనేది మనం తెలుసుకోవాలి. అండ్ టైమ్ మేనేజ్‌మెంట్. సో, మనకి వచ్చేటప్పటికి సో, టోటల్‌గా 120 మినిట్స్ అనుకో. సో, ఈ 120 మినిట్స్‌లో మనకి 80 మినిట్స్ అనేది సో, టెక్నికలే పెట్టుకొని 40 మినిట్స్ అనేది సో, మన నాన్ టెక్నికలే పెట్టుకునేలాగా మనం టైమ్ స్టార్ట్ చేయాలని మనం పెట్టుకోవాలి. సో, ఈ 80 మినిట్స్‌లో మనం టెక్నికల్ కంప్లీట్ చేసేయాలి. అసలా ఏంటంటే మనకి సో, ఒక్క క్వెషన్‌కొచ్చి 1 మినిట్ కూడా లేదు. సో, అండ్ ఇక్కడ ఆర్ఆర్‌బీ జేఈలో చూడాల్సిందేంటంటే మనకి ఎలాంటి సెక్షనల్ కట్ ఆఫ్ అనేది లేదు. సో, మనం ఏది చదివాం సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది అంటే భయపడాలి. సెక్షనల్ కట్ ఆఫ్ లేదు కాబట్టి మనకిష్టమైంది మనం చదవచ్చు. ఇక్కడ టైమ్ మేనేజ్‌మెంట్‌లో మీరు పర్ సెక్షన్‌కి ఇలాగా సపోజ్ 120 మినిట్స్ కదా! 80 మినిట్స్ అనేది నేను టెక్నికల్ పెట్టుకున్నా. అండ్ 40 మినిట్స్ అనేది నాన్ టెక్నికల్ పెట్టుకున్నా. సో, ఇలా ఏంటంటే మీ ఇష్టం మాట. మీకెందులో టఫ్ అనిపిస్తే అందులో ఎక్కువ టైం పెట్టుకోండి. ముందే అది ఎలాగా మాక్ టెస్ట్‌లు ఇవ్వడం వల్ల మీకు తెలుస్తుంది. అండ్ ఏంటంటే ఇలా ఒక టైం పెట్టుకుంటే మీకనేది ఎక్కువ టైం అనేది మీకు కన్జ్యూమ్ అవ్వదక్కడ. సో, ఎక్కువ మీకేంటంటే
సో, ఎఫెక్టివ్‌గా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఫిజిక్స్ ఉందనుకో, సో, అందులో 50% థియరీ అడుగుతారు. 50% ప్రాబ్లమ్స్ అడగొచ్చు. సో, ఈ ప్రాబ్లమ్స్ టైం పడతది గానీ, థియరీ ఏముంది మనం చదివితే పెట్టేయొచ్చు. అలాగా. అండ్ హై స్కోరింగ్ టాపిక్స్ ఏంటి? సో, హై వెయిటేజ్ ఏదుందో సో, దాన్ని మెయిన్ ప్రిఫర్ చేయండి. అండ్ ఫ్రీక్వెంట్‌లీ సో, మీ మాక్ టెస్ట్ అయితే ఇవ్వండి. సో, దాని కాన్సెప్ట్స్‌లో మీకు ఇంకా ఎక్కువ కొత్త కొత్త ఎంసీక్యూస్ అనేవి మీకు తెలుస్తాయి. ఓకే. అండ్ సో, మెయిన్‌లీ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. సో, డైలీ ఒక టెస్ట్ అయితే మాక్ టెస్ట్ ఇవ్వడానికి మీరు ట్రై చేయండి. సో, మాక్ టెస్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీరు సో, ఎక్కడ మీరు వీక్ ఉన్నారో సో, దాన్ని మళ్ళీ మీరు అటెంప్ట్ చేసి సో, ఎక్కడ ఇంప్రూవ్ అవుతున్నారో చూడండి. ఓకే. వీక్ సెక్షన్ ఏంటనేది మీకు మాక్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. అండ్ సో, నేను చెప్పాను కదా! టెక్నికల్‌లో ఇంత టైం అని అండ్ 40 మినిట్స్ వచ్చేటప్పుడు నాన్ టెక్నికల్ అని. సో, అలా పెట్టుకొని చూడండి. సో, మీకు ఇది సూటబుల్ అయితే ఇది వర్కౌట్ అవుతాయి. ఇది కంటిన్యూ చేయండి. లేదంటే సో, మీరు చూజ్ చేసుకునే టైమింగ్స్‌ని మీరు పెట్టుకోండి. అండ్ సో, మీరెక్కడ మిస్టేక్ చేశారనేది మెయిన్‌గా చూడండి. అంటే మనం మాక్ టెస్ట్ రాసి వదిలేయడం కాదు. సో, మనం ఎక్కడ వీక్ ఉన్నాం, సో, ఎక్కడ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్‌ని ఇంకా చదవాలి అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. అండ్ సో, ఎఫెక్టివ్ స్టడీ ప్లాన్ అనేది ఉండాలండి. అంటే ఎలా అంటే ఇప్పుడు సో, మనం ఇప్పుడు ఈరోజు చదివి రేపు పొద్దున్న ఏదో పనుందని ఇలా చేయకూడదు. సో, సీబీటీ 2కి వచ్చినాక ఏం చేయాలంటే, మీరు బయట ఈవెంట్స్ గాని, ఫంక్షన్స్ గాని ఏముంటే అన్నీ క్లోజ్ చేసుకోవాలి ముందు. సో, మీరొక ప్లాన్‌కి ఒక స్ట్రిక్ట్‌గా ఒక ప్లాన్‌కైతే ఉండాలి. సో, డైలీ ఒక 8 అవర్స్ 5 అవర్స్ అట్‌లీస్ట్ 5 అవర్స్ అన్నా సో, మీ స్టడీ షెడ్యూల్ అనేది పెట్టుకోవాలి. సో, ఎప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సో, రేపొద్దున నువ్వేం జేయాలి అనేది నైటే ఒక డేటా అనేది నువ్వు రాసుకోవాలమాట. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే, రేపొద్దున నువ్వు ఈజీగా ఏం చేయాలని నీకు ముందే నైట్ ఒక ప్లాన్ అనేది పెట్టుకున్నావు. సో, ఏంటంటే రేపొద్దున ఈజీ అయిపోతుందన్నమాట. సో, ఇది కంప్లీట్ చేయాలి, ఇది కంప్లీట్ ముందే ప్లాన్ చేసేసుకుంటావు కాబట్టి, సో, నీ స్టడీ ప్లాన్ అనేది ఈజీ అయిపోతుంది. సో, స్టడీ ప్లాన్ పెట్టినాక సో, కంపల్సరీ మాక్ టెస్ట్ అయితే ఇవ్వండి. ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు సో, నేనొక వీడియో చేశాను. సో, అందులో ప్రిపరేషన్ స్ట్రాటజీ అని పెట్టా. సో, ఆ వీడియో అయితే చూడండి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ సో, మీ స్టడీ ప్లాన్ వల్ల ఏంటంటే, సిలబస్ అనేది కొంచెం ఈజీగా కంప్లీట్ అవుతుంది. అండ్ సో, టాప్ స్కోర్స్ సో, ఆల్ ఇండియా ర్యాంక్‌లో సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ గాని, సో, లేదంటే మీ నైబర్స్ గాని, ఆర్ రిలేటివ్స్ గాని, మీ రిలేటివ్స్ ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళ స్టోరీస్ కానీ, సో, మీకు మోటివేషన్ అనిపించే మూవీస్ లైక్ 12థ్ ఫెయిల్ గాని, ఇలా మోటివేషన్ అయ్యి, సో, మన మైండ్ సెట్ మూడ్ ఆఫ్‌లో ఉన్నప్పుడు, సో, మోటివేషన్ అవ్వడానికి కొంచెం సో, ట్రై చేస్తే మళ్ళీ అగైన్ మనం చదవడానికి కొంచెం హోప్ అనేది వస్తుంది. సో, ఏదైనా నెగెటివ్‌గా విన్నా సో, డిప్రెస్ అవుతాం కదా! సో, ఆ టైంలో కొంచెం ఇలాంటివి వింటే సో, అగైన్ మళ్ళీ మనం రీస్టార్ట్ అవుతాం. ఓకే. అండ్ డిఫికల్టీ క్వెషన్స్ ఫస్ట్ ఏంటంటే టఫ్‌గా ఉండే సబ్జెక్ట్స్‌ని కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఈజీగా ఉన్నవి మీరు ఆఫ్టర్ 1 ఆర్ 2 అవర్స్ కూర్చుంటే అయిపోతాయి. సో, టఫ్ సబ్జెక్ట్స్ అనేవి మన దగ్గరికొచ్చినా చదవకూడదు. సో, ఏంటంటే సో, మీరిప్పటి వరకు ప్రిపరేషన్ అయిందే సో, మీరిప్పటి వరకు ప్రిపరేషన్ అవుతారు కదా! సో, అదే ఇంకా రివిజన్ చేయండి. కొత్తగా నేర్చుకోవాల్సింది ఏముండదు. ఎందుకంటే యాక్చువల్లీ మీరు డిప్లొమా ఆర్ బీటెక్‌లో మీరు చదువుకున్నయే ఉంటాయి. సో, ఏంటంటే మీరు సో, ఏది కరెక్ట్ అని కాదు ఎంసీక్యూస్‌లో ఇప్పుడు సపోజ్ ఏ, బి, సి, డి అని ఇచ్చాడు. సో, దాన్ని ఎలిమినేషన్ మెథడ్ అంటామన్నమాట. ఎలిమినేషన్ మెథడ్ ఏంటంటే ఒక్కొక్కటి సపోజ్ ఇది కాదు అనుకుంటా సో, కరెక్ట్ ఆన్సర్ ఏదని చూసుకొని వెళ్ళాలి. అదే కరెక్ట్ ఆన్సర్ ఏదని మన ఏబీసీలు చూస్తూ అది ఇదా అనుకుంటా కాకుండా సో, ఎలిమినేషన్ మెథడ్‌లో ఏమవుతుందంటే మనకి ఒక్కొక్కటి రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తాం. సో, లాస్ట్‌గా ఒక 50% ఒక 2 బిట్స్ దగ్గర ఆగుతాం. లేదంటే ఒక 2 బిట్స్ దగ్గర ఆగినప్పుడు ఏంటంటే సో, బ్లూ టిక్ పెట్టుకొని మార్కర్స్ రీడింగ్ పెట్టుకొని సో, లాస్ట్‌లో సో, నువ్వొక 80 క్వెషన్స్ నువ్వు అటెంప్ట్ చేస్తే సో, ఒక 10 క్వెషన్స్‌ని ఒక 50 క్వెషన్స్ 50లో ఉంటే సో, అవి మార్కర్స్ రీడ్ అని పెట్టుకోండి. ఓకే. అండ్ లాజికల్ రీజనింగ్ కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే క్వెషన్స్ లాజికల్‌గా అడుగుతారనమాట. అది క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంటది. సో, మనం థింకింగ్ బట్టి మనకి ఆన్సర్ అనేది తెలియాలి. సో, మెయిన్‌లీ ఏంటంటే కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఇప్పుడు మనకు ఏంటంటే తెలియని క్వెషన్ దగ్గర కొంతమంది స్ట్రక్ అయిపోతారు. లేదంటే ఇప్పుడు సపోజ్ ఇలాగా నంబర్స్ కింద ఇచ్చి సింపుల్‌గానే ఉంటాయి ఈజీగా. నార్మల్‌గా చెప్తున్నా ఇది అందులో అడగడు గానీ సో, ఇలా ఇచ్చి ఇవి ఈజీయే. కానీ ఏంటంటే సో, టైమ్ టేకింగ్ మాట.
అక్కడ ఏమనుకుంటారు వాళ్ళు, ఇది ఈజీ కదా అని కొంతమంది స్టూడెంట్స్ చేస్తారు. కానీ అక్కడ చాలా టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో, ఇక్కడ మనకి టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం అనేది ఎక్కువ అయిపోవడం అలాంటి క్వెషన్స్ మీదకి వెళ్ళకండి. సో, ఎక్కడైతే వీక్ ఉన్నారో ముందే ఆ వీక్ ఏరియాస్‌లో మీరు ఇప్పుడే స్ట్రాంగ్ అవ్వండి. అండ్ సో, టెక్స్ట్ బుక్ లాంటి చాలా మనకి గూగుల్‌లో ఉన్నాయి కదా! టెక్స్ట్ బుక్ లాంటి మాక్ టెస్ట్‌లు పెట్టుకోవడానికి ఇవి. సో, అలాంటి వాటిల్లో మీరు కొంచెం అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేస్తే మీకు తెలుస్తుంది. అండ్ మెయిన్‌లీ ఫోకస్ ఆన్ టెక్నికల్. సో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ టాపిక్స్ గాని, మెకానికల్, సివిల్ ఏరియాస్‌లో గాని, సో, టెక్నికల్‌గా ఇన్ డెప్త్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది మీకుండాలి. అండ్ మాక్ టెస్ట్ అనాలిసిస్ అనేది సో, మనం మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే కాదు. సో, దాని పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? సో, మనకి వీక్ ఏరియాస్‌లో ఏదుంది? అండ్ ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి? యాక్యురసీ అనేది ఇంప్రూవింగ్ అనేది మనం ఎక్కడ చేయాలి అనేది. సో, ఇది కంపల్సరీ. మీకు టెస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు భయమనేది ఉండదనమాట. ఒక సీబీటీ టు ఎగ్జామ్‌కి నువ్వు రియల్‌గా ఎళ్లి కూర్చొని ఎలా రాస్తావో మాక్సిమం అదేలా నువ్వు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఫైనల్‌కొచ్చేటప్పటికి లాస్ట్ మినిట్ రివిజన్ అనమాట. అంటే ఒక బుక్‌లెట్ లాగా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని, సో, మెయిన్‌లీ అదే రివిజన్ చేస్తా ఉండాలి. సో, యెస్టర్‌డే కంప్లీట్ చేసిందాన్ని ఒక 10 మినిట్స్ కూర్చొని మళ్ళీ రివిజన్ చేయాలి. చేసి అలా డే బై డే కంప్లీట్ చేసుకుంటా వెళ్ళాలి. సో, ఇది ఎగ్జామ్ డే స్ట్రాటజీ. సో, మీకు నచ్చితే లైక్ చేయండి. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.